నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్కు ఒక చరిత్ర ఉంది. దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు. ఇప్పటికీ నందమూరి వంశంలో ప్రతి ఒక్కరూ సీనియర్ ఎన్టీ రామారావు పేరు చెప్పుకుంటూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన కొడుకులకు చరిత్ర చెప్పను అంటున్నాడు. నా తండ్రి నటుడు, నా తాత నటుడు, నాకు నచ్చినది చేయమన్నారు వాళ్ళు. నేను నటుడు కావాలని వారు ఎప్పుడు కూడా చెప్పలేదు. నేను జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఆటగాడిని. నేను ప్రొఫెషనల్గా క్లాసికల్ డ్యాన్సర్ని. చిన్నతనం నుంచే చాలా ప్రదర్శనలు ఇచ్చాను. ఎక్కువ చరిత్ర కలిగి ఉండటం కూడా తన తర్వాత తరానికి మంచిది కాదని నా అభిప్రాయం. నాన్న లేదా తాత గురించి చెప్పడం కంటే నా పిల్లలకు నేను ఓ ఎగ్జాంపుల్గా నిలవాలనుకుంటున్నాను. తండ్రి తాత కంటే తన గురించి తన కుమారులు ఎక్కువగా మాట్లాడుకునేలా చరిత్ర సృష్టించాలనేది తన తాపత్రయమని, నిత్యము తను అదే ప్రయత్నంలో ఉంటానని అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా దేవర 2 సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాలు బయటపెట్టాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్. అయితే పార్ట్ 2ను మరింత పెద్దదిగా తీస్తామని, దర్శకుడికి నెల రోజులు రెస్ట్ ఇచ్చామని, ఆ తర్వాత దేవర 2 పనులు మొదలవుతాయని స్పష్టం చేశాడు. దేవర 2 కోసం స్టోరీ రెడీగా ఉంది. కాకపోతే దానిపై ఇంకొంచెం వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పార్ట్ 2కు సంబంధించినటువంటి 2 పెద్ద సీక్వెన్స్ల షూటింగ్ కూడా పూర్తి చేశాము. పార్ట్ 2ను మరింత పెద్దదిగా ఎలా చేయాలనే దానిపై ఆలోచిస్తున్నాము అని. అయితే దేవర 1 సినిమా థియేటర్లలో మొదటి వారం పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు మరింత ప్రేక్షకుల్ని రప్పించేందుకు దావూదీ సాంగ్ను యాడ్ చేశాము అని చెప్పారు ఆయన. ఆల్రెడీ ఈ సాంగ్ యూట్యూబ్లో కూడా పెద్ద హిట్ అయినటువంటి సంగతి తెలిసిందే అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి. నమస్తే.